హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వీ కుక్స్. ఈరోజు వీడియోలో మీకు కొత్తగా రోలు కొనుక్కుంటే దాన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ రోల్ని నేను కొత్తగా అయితే తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సీజనింగ్ చేయాలో చూపిస్తాను. ఈ వీడియో ఎవరైనా సరే కొత్తగా రోల్ కొనుక్కుంటే బాగా యూజ్ అవుతుందని మీకు చూపిస్తున్నానండి. ఈ రోల్ తీసుకున్న తర్వాత ఒకసారి క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచేయండి. శుభ్రంగా తుడిచిన తర్వాత ఒక 4 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మెత్తగా రుబ్బాలండి. ఇలా బియ్యాన్ని వేసి మెత్తగా రుబ్బడం వల్ల బియ్యంతో పాటు ఏమైనా నలుపున్నా నలకలున్నా ఈ బియ్యం పిండితో పాటు వచ్చేస్తాయండి. ఈ రోల్ నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నానండి. ఈ రోల్ చిన్న చిన్న పచ్చళ్ళు చేసుకోవడానికి, ఒక పావు కిలో పప్పును రుబ్బుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ రోల్‌కి లోతు ఎక్కువగా ఇచ్చారండి. అందువల్ల పిండి కూడా చాలా తొందరగా అయితే నలుగుతుంది. చూసారు కదా! పిండి అయితే చాలా మెత్తగా అయితే నలిగిపోయిందండి. ఇలా నలిగిన పిండిని మనం ఇప్పుడు ఈ రోలుకి, పత్రానికి బాగా రుద్దుతూ ఈ విధంగా రాసుకోవాలండి. ఇలా రాసుకోవటం వల్ల ఈ పిండితో పాటే డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఈ రోల్‌ని నీళ్లు పోసి శుభ్రంగా ఈ పిండంతా పోయేంత వరకు కడగాలి. ఈ పిండితో పాటే మొత్తం ఈ రోల్ అంతా క్లీన్ అయిపోతుంది. ఇలా పిండి నీళ్ళన్నీ వంచేసి మంచినీళ్ళు పోసి మరొకసారి శుభ్రంగా కడగండి. రోల్ ఈ విధంగా కడిగిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకుని ఈ రోల్ అంతా తడంతా పోయేంత వరకు తుడుచుకోవాలండి. ఇలా తుడుచుకున్న రోల్కి మనం నూనె అప్లై చేసుకోవాలి. ఒక గిన్నెలోకి నూనె తీసుకుని స్పాంజీ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకుని ఈ విధంగా రోల్కి, పత్రానికి కూడా నూనెను అప్లై చేసుకోవాలండి. ఇలా నూనెను అప్లై చేసుకోవడం వల్ల రోలు నల్లగా తయారయ్యి చూడడానికి కూడా చాలా బాగుంటుంది, నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ రోలు క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం పప్పు కానీ, పచ్చళ్ళు కానీ ఏవైనా సరే చేసుకోవచ్చు. రోట్లో చేసిన పచ్చళ్ళు అయితే చాలా రుచిగా ఉంటాయండి. ఈ రోల్ని 2, 3 గంటలు అలా వదిలేసామంటే ఇంకా నల్లగా తయారవుతుందండి. చూసారు కదండీ! ఇదే విధంగా మనం కొత్త రోల్ని ఈ విధంగా సీజనింగ్ చేసుకోవాలి. ఈ రోల్‌కి పిడి కూడా ఎంసీల్ వేసి అంటించేశారండి. ఇలా అంటించడం వల్ల పిడి అనేది అస్తమాను ఊడకుండా ఉంటుంది. ఈ రోల్‌ని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి సింపుల్‌గా జరుపుకోవచ్చండి. చూడండి పూర్తిగా తయారైన తర్వాత రోల్ అయితే ఈ విధంగా తయారైందండి. చాలా సింపుల్‌గా అయితే రోల్ సీజనింగ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.